ఎవరడ్డుపడ్డా మూసీ పునర్జీవన ప్రాజెక్టు ఆగేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఓటమి తప్పదని చెప్పారు రేవంత్. ఇటు కేటీఆర్ డైరెక్షన్లోనే లగచర్ల దాడి జరిగిందన్న మంత్రులు మూసీని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగులుతారన్నారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్న బీజేపీ నేతలు మూసీ పునరుజ్జీవనానికి ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సబర్మతి నదిని ప్రక్షాళన చేసినప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. సబర్మతి కోసం 15,000 కుటుంబాలకు వేరే చోటుకు తరలించారని గుర్తు చేశారు. ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం ఆగేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్. नरेंद्र मोदी जी सबरमती रिवर फ्रंट बनाए तो वो ताली मारता है, तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किया। डेवलपमेंट फ्रंट काम किए तो उन लोगों को अच्छा नहीं दिखता है, वो लोग खराब करने के लिए कोशिश करते हैं। तो ये ऐसे कामों से उन लोगों को राजनीति में कुछ फ़ायदा नहीं मिलने वाले है। हम लोग कुछ भी करने दो, हम मूसी रिवर डेवलपमेंट करके ही रहेंगे. మహారాష్ట్రలో ఎంబీఏ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం రిజర్వేషన్లపై చర్చిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. షోలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు 5% పెంచామని చెప్పారు. ఇవి మహారాష్ట్రకు ఎన్నికలు కాదని జీవన్మరణ పోరాటమన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతుంటే మోదీ విదేశీ పర్యటన చేస్తున్నారంటేనే ఇక్కడ మహావికాస్ అఘాడీ సర్కార్ ఏర్పడుతోందని అర్థమన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి जी जब मुख्यमंत्री थे, यूपीए चेयरपर्सन सोनिया गांधी जी के नेतृत्व में आंध्र प्रदेश एंड तेलंगाना कंबाइंड स्टेट में 4% हम लागू किए. आज भी उनके वजह से लाखों लोग बेनिफिट हुए. परसों मैं टीचर रिक्रूटमेंट करवाया था, 11,000 टीचर रिक्रूटमेंट हुए, तो उसमें मुस्लिम माइनॉरिटी 720 टीचर दे हैव गॉट इलेक्टेड इन दिस रिजर्वेशन. మహారాష్ట్రను దోచుకునేందుకు ఇద్దరు గుజరాతీలు వచ్చారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. 11 ఏళ్లలో ప్రధానిగా మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఇప్పటి వరకు ఎన్నిచ్చారని నిలదీశారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఓటమి తప్పదన్నారు. ధారావి ప్రాజెక్టుతో పెద్ద మొత్తంలో దోపిడీకి ప్లాన్ చేశారని ఆరోపించారు రేవంత్. इसके अलावा 11 साल में क्या किए? हर साल 2 करोड़ नौकरी देने के लिए मोदी जी वादा किया. कितने नौकरी दिए? 222 में मैं पार्लियामेंट में क्वेश्चन दिए तो 7 लाख नौकरी दिया बोल के जवाब दिए. मतलब हर साल 2 करोड़ बोले तो 22 करोड़ नौकरी देने वाले 7 लाख नौकरी दिया, लोकसभा में ही जवाब दिया. దుష్టపాలన అంతమొందించి గత ఏడాదిగా ప్రజాపాలన అందించిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని 1,00,000 మంది మహిళలతో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరగబోయే సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరిశీలించారు. కేటీఆర్ డైరెక్షన్లోనే లగచర్ల దాడి జరిగిందన్నారు మంత్రులు. అధికారం పోయిందనే పిచ్చిలో ఉన్నారని ఆరోపించారు. ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. దయచేసి మిమ్మల్ని ఒక్కటే నేను సలహా ఇస్తాను, సైకియాట్రిస్ట్కు చూపించుకోండి మీరు మొదలు. ఎందుకంటే నాకు తెలిసి మీ మానసిక పరిస్థితి సరిగా లేనట్టున్నది. ఈ అధికారం పోయిన పిచ్చిలో ఉండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతున్నట్టు లేదు. ఇవాళ మరి అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కులగణన చేపడుతుంటే కూడా అధికారులను నిలదీయండి, అడ్డుకోండి, ఇది చేయండి, అది చేయండి, ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటా ఉన్నాం. మేమేమన్నా ఆటపాటల కోసం చేస్తున్నామా? మీ లెక్క లిమ్కా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని ఆరోపించారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయనే కుట్రతో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం చేస్తోందన్నారు. కిషన్ రెడ్డికి ఇప్పటికైనా మూసీ ప్రాంత వాసుల సమస్య తెలిసి రావాలన్నారు. కలుషితమైన నీరు, కలుషితమైన గాలి, వీటి వద్దలో వారు నివసిస్తూ ఉన్నారు. అనునిత్యం విమర్శించే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వారు అక్కడ పోతే అర్థమవుతుందని ఆనాడు వారు చెప్పడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో 41 ద్వారా తీసుకొచ్చిన ఈవీ పాలసీ 2026 వరకు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ ను పొల్యూషన్ నుంచి రక్షించడమే లక్ష్యమన్నారు పొన్నం. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జీవో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ జీవో నెంబర్ 41 ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితిని అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలని ఆలోచనతోటి సంగారెడ్డి జిల్లా జోగిపేట హైస్కూల్ మైదానంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఏడాది పాలన ప్రజా విజయాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో చేయని పనులను ఏడాదిలోనే ప్రజాప్రభుత్వం చేసిందన్నారు మంత్రులు. కాంగ్రెస్ కల్చర్ లేదు, సంస్కృతి లేదు, ఓట్ల దున్నుకొని దాటిపోయే కాదు, జవాబుదారీతనం ఉంది. నా జీవితంలో 33 సంవత్సరాల రాజకీయ జీవితం, ఓడినా గెలిచినా ఒక ప్రాంతం ఒక పార్టీ, అనేక మార్పులు తీసుకురావాలి. ఇంకా పార్టీలకు అతీతంగా యువతనే గాని, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఆ పెద్ద మనుషులే గాని ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ గుండాయిదాన్ని, ఈ దౌర్జన్యాన్ని, ఈ అబద్ధాలని చాలా రాద్దాము. సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా, ఎన్డీఎస్ఏ సూచన మేరకే అన్నారం, సుందిలలో నీటిని నిల్వ చేయలేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత, వారి శ్రమ, చెమట, కష్టఫలితమని చెప్పారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమన్నారు. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నదికి ఇరువైపులా గోడలు కట్టి నీటిని శుద్ధి చేయొచ్చని సూచించారు ఎంపీ లక్ష్మణ్. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీలో మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు నేతలు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, బీఆర్ఎస్ ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు బండి. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీలో మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు బీజేపీ నేతలు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 22 ప్రాంతాల్లో బస చేశారు. మూసీ ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్, ఈటెల, పలువురు ముఖ్య నేతలు మూసీ బస్తీ నిద్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, ప్రక్షాళన పేరుతో పేదల ఇల్లు కూల్చితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు నేతలు. హైదరాబాద్ కు కృష్ణా నీటి తరలింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మంచిదేనన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పైపులతో కాకుండా కృష్ణా నీటిని హైదరాబాద్ మూసీ నదిలో పారిస్తే తామే సీఎం ఫోటో పెట్టుకుంటామన్నారు. ట్యాంకు బండును క్లీన్ చేస్తామని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. సీఎం రేవంత్ అయినా ట్యాంకు బండును క్లీన్ చేయించాలన్నారు. అంబర్పేట తులసీరామ్ నగర్ లో మూసీ బస్తీ నిద్ర చేశారు కిషన్ రెడ్డి. ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ప్రజాపాలన అంటే ఇదా? అంతేకాదు, ఇక్కడికి ఈ నది నుంచి మీరు కృష్ణానది పైపజేయబోతున్నారా? ఈ నది నుంచి మీరు గోదావరి నీళ్లు తీసుకుపోతున్నారా? చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏ నీళ్లు తేబోతున్నారు? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్తున్నాడు, అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడి నుంచి తీసుకొస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం ఆగ్రహంతో ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై చిత్తశుద్దితో ఉంటే నదికి 2 వైపులా గోడలు నిర్మించి నీటిని శుద్ధి చేయొచ్చు కదా అన్నారు. బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమంలో భాగంగా మలక్పేటలోని ముసారాంబాగ్ లో బస్తీ నిద్ర చేశారు లక్ష్మణ్. ఉదయం శాలివాహన నగర్లోని బస్తీలో తిరుగుతూ స్థానికులకు భరోసా కల్పించారు లక్ష్మణ్. కాబట్టి ఈ మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా మీరు బుల్డోజర్లతో ఈ యొక్క మరి చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ, భవిష్యత్తు మరి కార్యక్రమానికి త్వరలోనే రాష్ట్ర పార్టీ సమాయత్తమవుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడానికే ఈ బస్తీ నిద్ర చేపట్టాం. ఈ బస్తీ నిద్ర సందర్భంగా ప్రజలు చైతన్యవంతులైనారు.
మాతో కలిసి రావడం కూడా వారు సంసిద్ధత వ్యక్తం. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ ను వెంటనే బ్యాన్ చేయాలన్నారు. కేటీఆర్ అరెస్ట్ కథ ఇక నుంచి కంచుకేనన్నారు. కేసీఆర్ రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు బండి సంజయ్. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి సమస్య ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఏమి ఇసుకోవాలో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. నేను సవాల్ చేస్తున్నా ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అడిగితే. ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కొడుకుతో కూడా జరిగే ఆస్కారం ఉందా? మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లు ఖాళీ చేయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీజేపీ. ఇళ్లను కూల్చకుండా మూసీని క్లీన్ చేసేందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు కమల నేతలు. బీఆర్ఎస్ ను కాపాడడం కోసమే బీజేపీ మూసీ నిద్ర చేస్తోందని విమర్శించింది కాంగ్రెస్. భవిష్యత్తు తరాల కోసమే కాంగ్రెస్ ఆలోచన అని చెప్పింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ డ్రామాలు ఆపి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ ను కాపాడేందుకే మూసీపై కిషన్ రెడ్డి డ్రామాలాడుతున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తు తరాల కోసమే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ అన్నారు. తమది బుల్డోజర్ ప్రభుత్వం కాదని, ఆ తరహా ప్రభుత్వం యూపీలో ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు అన్నదేంటి? మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు, ఈగలు, ఆ దుర్గంధ వాసన మీరు ఒక 3 నెలలు ఉంటే తెలిసొస్తుంది. అంటే ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడతా ఉంది. ఫోటో అయిందా, ఫోటో వచ్చిందని అడుగుతున్నాడు కేంద్ర మంత్రి. మీరు పోయే ముందే శానిటేషన్ అవుతుంది. అక్కడ ఆ బఫర్ జోన్లో లేరు, కనీసం మూసీ నది ప్రవాహక ప్రాంతంలో కూడా నివసించలే. మీరు షూ వేసుకొని నడిచారు, దోమలు కుడతాయేంటి, సాక్స్ వేసుకొని పడుకున్నారు. బీఆర్ఎస్ మోసం చేసిన మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజల్ని కాంగ్రెస్ హక్కును చేర్చుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ముంపు బాధితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం 234 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జీవోను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి ముంపు గ్రామాల ప్రజలు పాలాభిషేకం చేశారు. మనం ఆనాడు భరోసాలో భాగంగా అక్కడ ముంపు గ్రామాలను నిద్ర చేసినాం. అక్కడి నుంచే పాదయాత్ర వెళ్ళినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం వాళ్లకు ఇందిరమ్మిన్లు ఇవ్వాల్సిందని చెప్పని వారి దగ్గర మన పక్షాన కోరగానే మిడ్మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4,696 మందికి ఇందిరమ్మిన్ల కొరకై 234 కోట్ల 80 లక్షల రూపాయలు నిన్నటి రోజు జీవో రూపంలో మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇది కదా ప్రజాపాలన చెప్పడానికి నిదర్శనం. కొడంగల్ ఫార్మా కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ లీడర్లు అక్కడ స్థానికులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఎంపీ బలరాం నాయక్. వెనుకబడిన వర్గాలను రెచ్చగొట్టొద్దని కోరారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కి తాను కూడా ఫార్మాసిటీ మీద వివరణ ఇస్తానన్నారు బలరాం నాయక్. నిన్న మొన్నటి నుంచి దాదాపుగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఫార్మా కంపెనీకు ల్యాండ్ ఎక్వేషన్ చేసి అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఫార్మా కంపెనీలో కూడా అక్కడ వాళ్లకు స్థానికులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీకి డెవలప్మెంట్ చేసి చుట్టుపక్కల చేస్తే అల్లర్లు అలజడులు సృష్టిస్తున్నారు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మాలల సింహగర్జన కార్యక్రమానికి 30 లక్షల మంది మాలలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 1న జరిగే ఈ సభకు వేదిక కానున్న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మాలలు మేమంతా కలిసే ఉన్నామని తెలపడానికి ఈ సభ ఒక మెసేజ్ అన్నారు. 30 లక్షల మంది మాలలు ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఇదొక మెసేజ్ అన్నమాట. అందరికీ మేమందరం కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాము, అందరం కలిసి ఉన్నాము. మాకు న్యాయం ఏదైతే జరగాలో అది జరపాలని చెప్పి మెసేజ్ పంపించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరమ్మ పాలనలో రైతును రాజు చేస్తామన్న మాటను రేవంత్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 రోజులుగా ప్రభుత్వం సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు 2 రోజుల నుంచి
సన్న వడ్లకి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనసు రైతుల ఖాతాలో వేయడం మొదలైంది. అంటే క్వింటాల్కి 500 అంటే సుమారుగా ఎకరానికి రైతుకి 28,000 నుంచి 31,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఒక గొప్ప నిర్ణయం. దండుపాల్యం ముఠాలాగా మూసీ నిద్రకు బీజేపీ నేతలు బయలుదేరారన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ తయారు కాకుండానే అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీ ఎందుకు వ్యతిరేకత చూపిస్తుందో చెప్పాలన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మీరు ఆడుతున్నటువంటి గేమా, లేదు మూసీ ప్రక్షాళన జరగొద్దనేటువంటిది మీ పార్టీ విధానమా, మూసీ ప్రాంత ప్రజలు గట్లనే ఉండాలనేటువంటిది మీ పార్టీ నిర్ణయమా, లేదు నల్గొండ జిల్లా ప్రజలకు మూసీ ప్రక్షాళన అయి మంచినీళ్లు రావద్దు అనేటువంటి నిర్ణయమా? మీరు అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా మీ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించమని చెప్పేసి మేము కిషన్ రెడ్డిని ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. మూసీ నిద్ర పేరుతో బీజేపీ నేతలు ఈవెంట్ చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. దమ్ముంటే 3 నెలల పాటు బీజేపీ నేతలు మూసీ ఏరియాలో గడపాలని సవాల్ విసిరారు. మూసీ ఏరియాలో బీజేపీ నేతలు దొంగ నిద్ర చేశారన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. దోమలు కుట్టకుండా కిషన్ రెడ్డి బ్రాండెడ్ సాక్సులు వేసుకొని నిద్రపోయారని విమర్శించారు సామ. దోమలు కుడితే ఏదన్నా లేదైనా ఇబ్బందులు వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అని చెప్పి కనీసం సాక్స్లు కూడా తీయకుండా సాక్స్ వేసుకొని అక్కడ మంచం పైన పడుకున్న విజువల్స్ చాలా క్లియర్గా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే కొద్దిసేపు అక్కడ మీరు ఉండాలంటేనే ఇన్ని ఆహారవాటలతో మీరు ఏర్పాటు చేసుకొని ఉండే పరిస్థితి ఉన్నప్పుడు వాస్తవానికి అక్కడ శాశ్వతంగా ఏదైతే ఉంటున్న ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, యావత్ తెలంగాణ సమాజానికి మీరు చేసిన నేను ఒక యాక్టివిటీ చేసిరు. నేను యాక్టివిటీ వల్ల యావత్ తెలంగాణ సమాజానికి తెలిసింది అక్కడ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతారు. మూసీపై బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. బీజేపీ బీఆర్ఎస్ ఉమ్మడి ఎజెండాలో భాగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు మద్దతుగా లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే బీజేపీ మూసి నిద్ర అంటూ విమర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన గురుకులాలు నేడు రోజురోజుకు దిగజారిపోతున్నాయని ఆరోపించారు. మరోవైపు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు కేటీఆర్. ఎస్సీ ఎస్టీ కమిషన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే లాభమేంటని ప్రశ్నించారు. అదానీ, అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనమన్నారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై మాట్లాడుతున్న రాహుల్ తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. అదానీ, అంబానీలపై పోరాటం ఓ బూటకమని విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కేటీఆర్. మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర అని ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది తామన్నారు. రేవంత్ను అభినందించింది మీరైతే మూసీ బాధితులకు భరోసా ఇచ్చింది తామని పోస్టు చేశారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి, ఎవరిని కాపాడటం కోసం, ఎవరిని ముంచటం కోసం అని నిలదీశారు. లగచర్ల రైతులకు బీజేపీ పంగరామాల పాలిటిక్స్ ను గమనిస్తోంది తెలంగాణ. ఆట కట్టిస్తుంది సరైన వేళ అని అన్నారు కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌలు రైతులకు భరోసా ఇచ్చే విషయం పక్కన పెడితే ముందు వారి పంటకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. మద్దతు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ట్వీట్ చేశారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలు, మరణ మృదంగం మోగుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. విద్యార్థుల మృత్యుఘోష కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గురుకుల విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన గురుకులాలు నేడు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని తెలిపారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు హరీష్ రావు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి.
అంత్యక్రియల్లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. అటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్డీఏకు మద్దతునిచ్చి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు పవన్. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. నారావారిపల్లెలో అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగాయి. చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులు రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. చంద్రబాబు స్వయంగా పాడెమోయగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డప్పు కొట్టారు. రామ్మూర్తి నాయుడు మృతిపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపం తెలిపారు. అంత్యక్రియలో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. That's all for now.